జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు బాయ్ చెప్పి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసించిన సుశాసన్ బాబు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని నితీష్ కుమారే స్వయంగా తన ఎక్స్ పోస్టులో ధృవీకరించారు. సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయనున్నారు. బీహార్ ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరినట్లు పేర్కొన్న నితీష్ కుమార్ 2 దశాబ్దాలుగా తన్ను నమ్మి మద్దతు ఇచ్చినందుకు అంకిత భావంతో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. ప్రజా మద్దతు విశ్వాసంతోనే బీహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణం మొదలుపెట్టిందన్నారు. తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే మనసులో ఒక కోరిక ఉండేదన్న నితీష్ రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభలకు, పార్లమెంట్లో 2 సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొత్త బాధ్యతలు అనంతరం కూడా బీహార్తో తన బంధం కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ కొత్త ముఖ్యమంత్రి పదవికి బీజేపీ కీలక నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రి దిలీప్ జయాస్వాల్, దిగా బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ, హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన సామ్రాట్ రెండోసారి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టారు. నిత్యానంద్ రాయ్ బీహార్కు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాయ్ హాజీపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు నితీష్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర రాజకీయాలకు బాయ్ చెప్పి కేంద్ర రాజకీయాలకి అడుగు పెడుతున్నారు. 2 దశాబ్దాలుగా బీహార్ రాజకీయాలను శాసించిన సుశాసన్ బాబు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని నితీష్ కుమారే స్వయంగా తన ఎక్స్ పోస్టులో ధృవీకరించారు. సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయనున్నారు. బీహార్ ప్రజల మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరినట్లు పేర్కొన్న నితీష్ కుమార్ 2 దశాబ్దాలుగా తన్ను నమ్మి మద్దతు ఇచ్చినందుకు అంకిత భావంతో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. ప్రజా మద్దతు విశ్వాసంతోనే బీహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణం మొదలుపెట్టాయని, తన పార్లమెంటరీ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచే మనసులో ఒక కోరిక ఉండేదన్న నితీష్ రాష్ట్ర స్థాయిలో 2 చట్టసభలకు, పార్లమెంట్లో 2 సభలకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొత్త బాధ్యతలు అనంతరం కూడా బీహార్తో తన సంబంధం కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి రాజేష్, జేడీయూ అధ్యక్షుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేస్తున్నారు. సీఎం పదవికి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అనుకుంటే బీహార్ రాజకీయాల్లో ఇవాళ ఒక పెను సంచలనం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ కాలం పాటు బీహార్ సీఎంగా సేవలు అందించిన నితీష్ కుమార్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఆయన శాసించి నితీష్ కుమార్
జాతీయ స్థాయిలో తమ పోరాటం జాతీయ స్థాయిలో అతను పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకుంటుకోవచ్చు. కొద్దిసేపు క్రితం ఆయన బీహార్ సంబంధించి సీఎం గా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఎక్స్ వేదిక కూడా ప్రకటించిన రకంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఉద్దేశంగా స్థాయిలో తన రాజకీయ ప్రస్తుతం కొనసాగాలంటూ ఒక కోరిక మేరకు దాదాపు రాజ్యసభ స్థానాలు అనేది ఖాళీ అయిన నేపథ్యంలో మార్చి 31 వరకు కొన్ని రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఖాళీ అవుతుంది. దానికి సంబంధించిన నామినేషన్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి ఆయన ఇక రాజ్యసభ వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం చేసినట్టు చెప్పుకోవచ్చు. అభివృద్ధి కోసం తన రాష్ట్రం ఎప్పుడు ఉంటుంది, అలాగే ప్రభుత్వానికి మార్గదర్శకం అందిస్తానంటూ కూడా ఆయన ఎక్స్లో కూడా పేర్కొన్నారు. బీహార్ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఎవరు సీఎం కాబోతున్నారని కూడా ఎందుకంటే ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి వేరుగా ఉన్నారు. అందుకంటే ముందు వినిపిస్తూ బీజేపీలో కీలక పాలనపై మంచి పట్టుబడి సాధించారు. గతంలో ప్రస్తుతం హోంశాఖ మంత్రి బాధ్యతగా ఆయన చూసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడంతో పార్టీకి అధిష్టానం సంబంధించి కూడా ఆయన ముందు గుర్తింపు ఉంది. ఆయన ప్రధానంగా ఇప్పుడు సీఎం రేసు వినిపిస్తూ ఉంది. రెండు పేరు వచ్చేసరికి నిత్యానంద రైకి సంబంధించి కూడా ప్రధానంగా పేరు వినిపిస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయనకి రికార్డ్ అయితే ఉంది. కాకుండా రాష్ట్రంలో అంటే బీహార్ లో బీజేపీని బలోపేతం చేసి కీలక నేత కావడం కూడా ఆయన గుర్తింపుందని చెప్పుకోవచ్చు. హాజీపూర్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉజీపూర్ నుంచి కూడా ఎంపీలు గెలిచి రికార్డు సాధించారు. జాతీయ స్థాయిలో అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నిత్యానంద రైతు కూడా బీహార్ లో తక్కువ అయితే పేరు కూడా రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి వస్తారనే ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. పేరు సంబంధించి కూడా నిశాంత్ కుమార్ మంచి పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం నితీష్ కుమార్ కి కుమారుడు నిశాంత్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా నిశాంత్ కుమార్ సంబంధించి రాజకీయాలు రావాలని గతంలో కూడా చేసిన లేదా తీసుకొచ్చారు. ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం అనేది కూడా గతంలో రాజకీయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సీఎం రేస్ లో ఆయన వినిపిస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఇటు ఎస్ సార్, థ్యాంక్ యూ రాజేష్.